మయన్మార్, థాయిలాండ్ దేశాల్లో భారీ భూకంపం సంభవించింది. నిమిషాల వ్యవధిలో ఆయా దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. ముందుగా మయన్మార్లో తొలి భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై 7.7 తీవ్రత నమోదైంది. ఆ తర్వాత రెండో భూకంపం తీవ్రత 6.4గా నమోదైంది. థాయిలాండ్లోనూ భూకంపం సంభవించింది. బ్యాంకాక్లో భూకంపం తీవ్రత 7.3గా నమోదైంది. నగరంలో భవనాలను అధికారులు ఖాళీ చేస్తున్నారు. ఈ ప్రకృతి ప్రకోపానికి 186 మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్క మయన్మార్లోనే 181 మంది చనిపోగా థాయిలాండ్లో 5గురు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భారత్, బంగ్లాదేశ్, చైనాల్లోనూ పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ఆయా దేశాలు ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. మయన్మార్లోని మినివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. ఈ భూకంపం దాటికి పలు భవనాలు ఊగిపోయాయి. పలు చోట్ల ఎత్తైన భవనాలు నేలకూలాయి. మయన్మార్లోని మాండలోలోని ఐకానిక్ ఆవా వంతెన కుప్పకూలింది. ఇరావడి నదిలోని ఈ వంతెన కూలిపోయిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. మండాలేలోని చారిత్రక ఆవా బ్రిడ్జ్ కుప్పకూలింది. భవనాలు శిథిలాల్లో వేలాదిగా చిక్కుకున్నారు. భారీ స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రజలు ఎక్కడికక్కడ రోడ్లపై పరుగులు తీశారు. మయన్మార్లో విమాన, రైలు సర్వీసులన్నీ నిలిపివేశారు. సహాయక చర్యల కోసం సైన్యాన్ని రంగంలోకి దింపారు. మయన్మార్ భూకంపం మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. శిథిలాల కింద వందలాది మంది చిక్కున్నట్లు తెలుస్తుంది. శిథిలాల కింద ఆర్తనాదాలు చేస్తున్నారు. అనేక మంది సహాయం కోసం అభ్యర్థిస్తున్నారు. సహాయక బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ప్రకంపనల ధాటికి అనేక భవనాలు ఊగిపోయాయి. పలు భవనాలు నేలమట్టమయ్యాయి. భారీ భవనం పై అంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్లోని నీరు కిందకు పడిపోయింది. నిర్మాణంలో ఉన్న భారీ బహుళ అంతస్తుల భవనం పేకమేడ్లా కూలింది. ఈ భూకంపం ప్రభావం ఆగ్నేసియా దేశాలపై పడింది. భారత్లోని కోల్కతా, ఇంఫాల్, మేఘాలయల్లోనూ స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి. మేఘాలయ ఈస్ట్ గారో హిల్స్లోని భూకంపం తీవ్రత 4గా నమోదు కాగా బంగ్లాదేశ్లో 7.3గా తీవ్రతతో భూమి కంపించినట్లుగా గుర్తించారు.